నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించిన మంత్రి తలసాని. ఖమ్మం జిల్లాలో అక్రమంగా మట్టి గుట్టలను దోచుకుంటున్న అక్రమార్కులు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమాన్ని గాలి వదిలేసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రదీప్ విమర్శ. ఎర్ర కాలువ పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్. నందికొట్కూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం. పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న తోగురు ఆర్థర్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందని, సమయాన్ని వృధా చేయకుండా ప్రతి కాలనీ, బస్తీ, అపార్ట్మెంట్లలో పర్యటించి గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గవర్నమెంట్ మాత్రం దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. రెండోది, 10,000 వాళ్ళు ఎవరు వచ్చినా కార్పొరేటర్ల దగ్గరికి, నాయకుల దగ్గరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. మేము ఇప్పిస్తామని చెప్పండి. మీరు ధైర్యంగా మేము ఇప్పిస్తాము అని చెప్పండి. అది కూడా ఇప్పించేది ఇంకో వారం, 5-6 రోజులలోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది మీకేం లేదు. ఇక దేశ రాజకీయాలు మీరు అందరూ చూస్తారు. నరేంద్ర మోడీ గారి మాత్రం ఇంత పెద్ద గుర్తుంటుంది. ఆయన ప్రపంచమే నాది, మా ఓ ఖరీదైతే ఏం లేదు, డొల్లా ఏం చేయలే, చెప్పుకోనికి ఏం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో వస్తే 100 కార్యక్రమాలు చూపిస్తాం. ఆయన పనికిరాని పేర్లు పెట్టి ఆ ప్రపంచంలో ఇప్పుడు మొన్న బీహార్ పోయింది. బీహార్లో ఎలక్షన్ జరుగుతుంటే కరోనా వైరస్ ఛత్తీస్గఢ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ, ఇట్లా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు పనిచేస్తున్నారు మన దగ్గర. కరోనాలో వాళ్ళింటికి వాళ్ళు పోతారంటే ఆ ట్రైన్ డబ్బులు మనం కట్టాలని చెప్పి అయినా మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని ఆ డబ్బులు కూడా కట్టారు. బాధ్యతనేమో కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ దేశంలో ఉన్న కార్మికులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ బాధ్యత లేదు. ఆయన ఏం చేస్తాడు, ఓటే పని, రాత్ మే దీప్ జలాओ, బాల్కనీ మే రహకే దీప్ జలాओ, బాల్కనీ వచ్చి సపోర్ట్లు కొట్టాడు. మరి బాల్కనీలో సపోర్ట్లు కొడితే గుడిసెలు ఉన్నోడు ఏడ కొట్టాలని చెప్పాలి కదా. పేదవాళ్ళు ఉన్న ఇళ్లలో వాళ్ళు ఏడ కొట్టాలి, అలా బాల్కనీ లేదు కదా. ఈ మాటలు చెప్పడం తప్ప వేరేది లేదు. రెండోది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం కడుతున్నాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నిన్న చెప్పే, మాకు తొందర లేదు, నిదానంగా కడతామంట, ఎక్కడెక్కడ జాగుంటే అక్కడ కడతామని చెప్పి. ఆ మాటకు నేను చెప్తే, ఈడగట్టిన చూపి అంటే ఆ నయా నవాబ్ని తీసుకొని పోయినా. ఆ నయా నవాబ్కు కన్నున్నాయి కానీ బిల్డింగ్ అనిపిస్తలేదు. నేనేం చేయాలి, ఏం చేయాలి? వీళ్ళ ముఖాలకు పెద్ద ఉద్ధరించారు, మనం ఉద్ధరించలేదు అన్నట్టు మాట్లాడుతారు. ఆడికి పోయినాక నేను చెప్పిన, ఉల్టా పంటా మాట్లాడుతుండే ఆ ప్రెస్లా. నేను నడు ఇడికను, ఓ బిడ్డ నీకు 1,00,000 ఇళ్ళది లిస్టు పంపిస్తా, చూసుకోపోమని చెప్పి. వేరే విషయం. ఖమ్మం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం అవుతోంది. ఖమ్మం రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే మట్టి గుట్టలను అక్రమార్కులు దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా అధికారుల జాడలేదని, పాలక నేతల పట్టింపు అసలే లేదంటున్నారు. చోటామోటా నేతలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు రింగులుగా ఏర్పడి అక్రమ పద్ధతిలో మట్టి గుట్టలను తరలిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఏ విధమైన యాక్షన్ లేకుండా అధికార పార్టీ వాళ్ళ హలో 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 ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి, ఆరెంపుల, పల్లెగూడెం, ఆరేకోడు, వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం గ్రామాల పొలిమేరలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోని మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి తరలించుకుపోతున్నారు. రాత్రి వేళల్లో భారీ యంత్రాలను ఉపయోగించి ట్రక్కులలో లోడ్ చేసి పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నివాస గృహాలకు తరలిస్తున్నారు. దీనివలన ఆశించిన స్థాయిలో సదరు అక్రమార్కులకు డబ్బు అందుతోందని అదే పనిగా రవాణా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ భూముల్లోని మట్టిని తొలగించాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ల చొప్పున సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అటువంటి నిబంధనలను మట్టిలో పాతరేసి కొందరి అండదండలతో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు ఎవరైనా ధైర్యం చేసి అక్రమ రవాణాను ప్రశ్నించే పరిస్థితి లేకుండానే ముందుగానే ఆయా గ్రామాల్లోని కొందరు సర్పంచులు, నాయకులతో మిలాఖతై మట్టి దందాను కొనసాగిస్తున్నారు. అక్రమార్కుల అక్రమార్జనను ఎవరు అడ్డుకోకపోవడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని మట్టి దందాను నివారించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇది లేకుండా బయటకు రావడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వాటి మీద, ఈ ప్రాంతంలో చెరువు లోదట్టు ప్రాంతాల మీద ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి దందా మీద చర్యలు తీసుకోవాలని కోరుతాం. నా పేరు కొండం వెంకటరమణ, కాచిరాజగూడెం గ్రామం మాది. నేను ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్, ఖమ్మం రూరల్ మండల సిపిఎం పార్టీ మండల ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఇక్కడ ఈ కాచిరాజగూడెం నుంచి అయితే మండల వ్యాప్తంగానైతే మట్టి, ఇసుక, గ్రానైట్ ఇవి తోలకాలు అక్రమంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వానికి ఆదాయానికి కూడా గండిపడతా ఉంది. ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ విషయాల్లో. ఇవి గ్రామాల్లో నుంచి విపరీతమైనటువంటి వేగంతో పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇలాంటి తోలకాలు రక్షణ చర్యలు తీసుకోకుండా, అంటే పైన ఎలాంటి పట్టాలు కానీ ఏమి కప్పుకోకుండా రక్షణ చర్యలు లేకుండా వాళ్ళు వేగంగా పోవడం వలన వెనుకొచ్చే వాహనదారులకి అసౌకర్యం కలిగి కళ్ళల్లో నలకలు కనుక పడటం, తద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. వీటి మీద ప్రభుత్వ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఎన్నిసార్లు చెప్పినా మిన్నకుండిపోతా ఉన్నారు. వాళ్ళ మామూలు మత్తులో జోగుతా ఉన్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వీరి మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. కావున వెంటనే ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు స్పందించి ఈ మైనింగ్ మాఫియా మీద, అధిక లోడుతో పోయేటటువంటి ఈ గ్రానైట్ లారీల మీద, వీటి మీద పరిశీలన చేసి వెంటనే చర్యలు తీసుకొని ప్రజల్ని రక్షించవలసిందిగా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రదీప్ విమర్శించారు. కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెబుతున్న కేసీఆర్ బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు పై మెరుగులు దిద్దుతూ ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. ప్రజలు బీజేపీకి మద్దతిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ బీజేపీకే ఓటు వేయాలని ప్రదీప్ అభ్యర్థించారు. నిజంగా మీకు గొల్ల కుర్మల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ 1,25,000 ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో, అయ్యా డైరెక్ట్ మా ఖాతాలకు వేయండి, మేము కొనుక్కుంటాం. మీ కళ్ళలో నిజంగా కూడా మా పైన ఆ ప్రేమ ఉంటే మేము అవి మంచి రకమైన గొర్రెలు తెచ్చుకొని ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతాం.
మరి బర్రెలు ఇస్తున్నామన్నారు. మేపుకోవడానికి జాగ ఎక్కడికి? మునుపట ప్రతి గ్రామ కంటానికి ఒక 10% జాగా ఉండేది మేపడానికి, కానీ చెరువు తాగడానికి నీరుకు గుంటలు ఉండేటివి. ఈరోజు అన్నీ మాయమైపోయినాయి. కబ్జాల పేరిట్లా మాకు జాగ లేవు, మేపుకోవడానికి గుంటలు లేవు. అయ్యా, మేము ఒకటే కోరుతున్నాం మిమ్మల్ని, మీకు మా పైన చిత్తశుద్ధి ఉంటే మీరు మాకు ఇవ్వాల్సినవి 1,25,000 రూపాయలు మా అకౌంట్లలో వేయాలా. అదేవిధంగా ప్రతి మండలానికి కానీ మాకు మూవింగ్ స్లాటర్ హౌస్, కబేలాలు మీరు చేయాలా. అదేవిధంగా మేపుకోవడానికి స్థలాలు కేటాయించాలా. అదేవిధంగా వాటర్, నీళ్లు తాగడానికి పశువులకు నీటి కుంటలు ఏర్పాటు చేయాలా. మరి వీటికి చూడడానికి వెటర్నరీ డాక్టర్స్ను ఏర్పాటు చేయాలా. సెంటర్స్ ఉన్నా చాలా దగ్గర డాక్టర్స్ కొరవ ఉంది. మీరు తక్షణమే భర్తీ చేయించండి. మీరు అనుకుంటున్న విధంగా గొల్ల కుర్మాలు మేమేదో చేసినామని, కానీ ఈరోజు గొల్ల కుర్మాలు అందరూ కూడా తెలివిపరులు, అందరూ గ్రహించినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గల ఎర్ర కాలువ పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ఇందుకు నిపుణులతో అధ్యయన కమిటీ నియమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని నందమూరు, మారంపల్లి, జగన్నాథపురం, మాధవరం, అప్పారావుపేట గ్రామాలలో రైతు సంఘం నాయకులు పర్యటించి ఎర్ర కాలువ ముంపు వల్ల జరిగిన పంట నష్టాలను పరిశీలించారు. కుళ్ళిన వరి పంటను, నందమూరు ఆక్విడక్ట్ను పరిశీలించారు. పంటల నష్టం వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ కుళ్ళిన వరి పంటతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చీర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు సిరిపురపు రంగారావు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలో ఇవాళ పంట పొలాల్లో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలని చూడటానికి వచ్చాం. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 2,000 ఎకరాల పంట ఈ ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయి రైతులు బాధపడుతున్నారు. ఈ పంట నష్టాన్ని ప్రభుత్వ అధికారులు అయితే వచ్చి రికార్డు చేశారు, కానీ అందులో కూడా సక్రమంగా వాస్తవమైన సాగుదారులను నమోదు చేయడంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి పరిహారం కూడా ఎప్పుడో పాత రేట్లే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు వరికి పెట్టుబడి పెట్టారు. కాబట్టి ఆ మేరకు పెట్టుబడి నష్టాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. అలాగే ఎర్రకాలువ అన్నది ముంపు ప్రతి ఏటా వస్తున్నది. దీనివల్ల వేలాది రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితులను వస్తున్నాయి. కాబట్టి శాశ్వతమైన పరిష్కారం ఎర్రకాలువ చేయాలని అంటే దాని నుండి వస్తున్న ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది సాఫీగా వెళ్లేదానికి వీలుగా కాలువని వెడల్పు చేయటం, అలాగే అదనపు నీరుని నిల్వ చేసుకోవడానికి మరొక 2-3 రిజర్వాయర్లైనా సరే ప్లాన్ చేసి కట్టాలి. ఇవన్నీ చేస్తూ ఎర్రకాలువ తాలూకా ముంపుని పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. ఇవాళ మేము పంట పొలంలోనే ఉన్నాం. ఈ పొలానికి రైతు శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇవాళ గడ్డి కూడా నిధులు మంజూరు చేసి శాశ్వతంగా ఆ వరద నీరు తాలూకా ముంపులు నివారించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా ఈ అక్టోబర్లో వచ్చిన 2 తుఫాన్ల వల్ల దగ్గర 5 లక్షల పైన ఎకరాలు నష్టపోయింది. అందులోని పశ్చిమ గోదావరి జిల్లాలను చూస్తే 1,00,000 ఎకరాల పైన పంటలు నష్టం జరిగాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఎన్యూమరేషన్ పని పూర్తి చేయాలి. ఎన్యూమరేషన్లో కూడా మేము అంటుంది ఏంటంటే ప్రభుత్వ అధికారులతో పాటు
కౌలు రైతు ఒకటి, మామూలు రైతు ఒకరు, ఇద్దరు రైతులను జోడిస్తే కింద స్థాయిలో వాస్తవాలని రికార్డు చేసేదానికి అవకాశం ఉంటుంది. పరిహారం కూడా న్యాయంగా కష్టపడే రైతులకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందు పంట నష్టాన్ని నమోదు చేయడం అన్నది ఒక భాగం. నందికొట్కూరు పట్టణంలో హాస్పిటల్ రోడ్ నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుకు పూజ చేసి ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు జరగని అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరగడం హర్షించదగ్గ విషయమన్నారు. 11.5 కోట్ల రూపాయలతో పట్టణంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కాల్వల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనుల నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కాల్వల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి, పంచాయతీరాజ్ డిఈ రవీంద్రారెడ్డి, ఏఈ విజయభాస్కర్, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవ దినాన్ని ఆ యొక్క మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఆ మహానుభావుడు పేద కుటుంబంలో లాయర్గా ఎన్నో పదవులు అధిష్ఠించి మంచి లాయర్ వృత్తిలో మంచి సంపాదనలో ఉంటూ ఆ యొక్క లాయర్ వృత్తిని త్యజించి ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన యొక్క ఆ స్వాతంత్రం రావడానికి వీరి కృషి కూడా ఎంతో. వీరు మన యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి పోయిన తర్వాత కూడా వారిని ఒకసారి మాకు అసెంబ్లీలో గౌరవ గవర్నరు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఒక విషయం చెప్పారు. ఒకసారి వీరిని ఇంటిలో ఒకరే ఏదో పేపర్ చదువుకుంటూ ఉన్నారని, ఆ సమయంలో ఆయన ఏదో ఒక పెద్ద పూలదండ తీసుకుని వెళ్ళి వారికి వేసినప్పుడు ఆయన ఒకే మాట అన్నారని, ఈ పూలదండ తీసుకొచ్చే బదులు ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొచ్చిన నాకు ఒక 3 రోజుల తిండికి సరిపోయేది అని చెప్పి. హన్మకొండ 47వ డివిజన్ అశోక కాలనీలో కార్పొరేటర్ నల్లా స్వరూపరాణిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కాలనీ వాసులు ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె తెలియజేశారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వైద్య సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సమయనగర్ కాలనీ డాక్టర్ రవడి, కాలనీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డివిజన్ అశోక్ కాలనీలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులందరికీ, కాలనీ ప్రజలకు, సమయనగర్ డాక్టర్లకి, ఆశా వర్కర్లకి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ 100 మందిని చేపించడం జరుగుతుంది. ఈరోజు కరోనా టెస్ట్ అందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడంతో ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు, అట్లాగే సెక్రటరీ కృష్ణారెడ్డి గారు, ఇంకా కమిటీ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు చెప్పడంతో వారు ఎప్పుడు కూడా ముందుకొచ్చి కలిసి ఒక మాట పోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా నాకు చాలా వాళ్ళ సహకారంతో నేను కూడా ముందుకు పోవడం జరుగుతుంది. చెప్పంగానే సరే అక్కయ్య అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళు 3 days నుంచే వాళ్ళకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 100 మందికి చేయించడానికి ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకు ఒకటే ఇంకెవరన్నా ఉంటే కూడా వారి ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. వారి ఇంటికే పోయి చేసేయడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసినా, వాళ్ళని ప్రెసిడెంట్ గారిని చేసినా నేను పంపించడం జరుగుతుంది. ఇంటింటికి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఇట్లనే ప్రతి కాలనీలో కూడా చేస్తున్నాం. మొన్న వాసవి కాలనీలో కూడా చేశాము. అక్కడ కూడా 74 members చేసినాము. అంటే వీళ్ళు కూడా సహకరిస్తారు. డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది.
మోత్కూరులో గ్రంథాలయ ఉద్యమకారులు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా పుస్తక ప్రియులు పాదయాత్ర నిర్వహించారు. మోత్కూరు శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పాదయాత్రను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో వట్టికోట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఎండి షహానా సుల్తానా మజీద్ దంపతులు గ్రంథాలయానికి ఒక ర్యాక్, గ్రంథాలయ కోశాధికారి అన్నందాసు రామలింగం 25 పుస్తకాల్ని గ్రంథాలయానికి బహూకరించారు. చేసిన ఆ గడియనే మంచిది. ఎందుకంటే గతంలో ఏ గ్రంథాలయ చైర్మన్ కూడా చేయనటువంటి పనులు ఈ మధ్యకాలంలో తను ప్రారంభించి కృషి చేసి దాన్ని అమలుపరుస్తున్నందుకు ప్రత్యేకంగా కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వరద బాధితుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అవ్వడంతో ప్రభుత్వం తాత్కాలికంగా ప్రజలకు సహాయం అందివ్వడం నిలిపివేసింది. దీంతో మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్లో డబ్బులు అందని బస్తీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక కార్పొరేటర్ భర్త బద్దం పరశురామరెడ్డిని చుట్టుముట్టి నిలదీశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భర్త మాట్లాడుతూ కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల తాత్కాలికంగా నిధులు నిలిపివేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయం అందని నిరుపేదలందరికీ తప్పకుండా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన ముంపు బాధితులకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఆర్థిక సహాయం వివాదాస్పదం అవడంతో ఒక్కసారిగా ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. దీంతో ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్, అంబేద్కర్ నగర్, ఎల్చిగూడ, చిక్కడపల్లి, మేదర్ బస్తీ, అడిక్మెట్ డివిజన్, వడ్డెర బస్తీ, రామ్నగర్ బస్తీ వాసులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన కుమారుడు తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జయసింహ మాట్లాడుతూ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందరూ మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఒక్కరు మాట్లాడితే మీరు ఎవరు మాట్లాడతారో చెప్పండి, అలాగే నేను మాట్లాడతాను. ఇప్పటికీ ముషీరాబాద్లో మన ఏదైతే 15 రోజుల క్రితం పడిన వానలతో చాలా మంది కుటుంబాలకు కూడా ఇబ్బంది కలిగింది. అది గ్రహించే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ ముంపు ప్రాంతాలలోకి 10,000 రూపాయలు, ఇంటికి 10,000 రూపాయలు సాయం అందించాలని నిర్ణయించి ఆ ప్రాసెస్ స్టార్ట్ కాగానే తర్వాత కూడా మళ్ళీ ఇమీడియట్గా ఏమనుకున్నారంటే వీళ్ళే కాకుండా ఉన్న సిటీలో ఉన్న గరీబోళ్ళందరికీ కూడా 10,000, ఇంటికి 10,000 లెక్క సాయం అందించే ఏర్పాటు చేయాలని దాంతో ఒక 4-5 రోజుల నుంచి దగ్గర ముషీరాబాద్లో 13,000 కుటుంబాలకి 10,000 రూపాయలు అందించడం జరిగింది. అందించిన తర్వాత ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా అందులో ఏం చేశారు అధికారులు, కొన్ని స్లమ్స్కి ఇచ్చారు, కొన్ని స్లమ్స్కి పెండింగ్ అయిపోయిన స్లమ్స్ నిన్న మిలాదున్ నబీ అయిపోవడంతో నిన్న ఎవరు కూడా పనిలోకి పోలేదు, అధికారులు డిస్ట్రిబ్యూషన్కి పోలేదు. ఈరోజు మాకు నిన్న లేట్ అవర్స్లో అంటే 8 తర్వాత మాకు రేపటి నుంచి టెంపరీ అయితే హోల్డ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. పేపర్లో కూడా అదే న్యూస్ వచ్చింది, మీరు కూడా చూసారు. మా ఆఫీస్ కాడికి 100,000 మంది వస్తున్నారు. మేము కూడా అదే జవాబు ఇస్తున్నాము. కేటీఆర్ గారితో కానీ మా కేసీఆర్ గారితో కానీ వాళ్ళ మీటింగ్ 1-2 డేస్లో ఉండొచ్చు అందరు ఎమ్మెల్యేలకి. వాళ్ళ నిర్ణయం ప్రకారం మరి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% అయింది. ఒక ముషీరాబాద్ వరకు వస్తేనైతే ఒక 70% వరకు బెనిఫిషరీస్కి ఎవరికైతే 10,000 అందాలో వాళ్ళకి అందినాయి, కొన్ని కుటుంబాలకు అందలేదు. అవి ఇప్పించే ప్రయత్నంలో మేము ఉంటామని తెలియజేస్తాం. అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.
సెప్టెంబర్ నెలలో జోరుగా కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కొట్టుకుపోవడంతో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. పట్టణంలోని సాయినగర్, కమ్మవారిపల్లి రోడ్, కర్ణాటక నాగేపల్లి రోడ్, సత్యసాయి వెస్ట్ గేట్ రోడ్, బైపాస్ రోడ్లన్నీ వర్షానికి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో చిన్నపాటి బావులను తలపిస్తున్నాయి. దీనికి తోడు టిప్పర్లు వారం రోజులుగా రోడ్లపై తిరుగుతుండడంతో రోడ్లు మరికాస్త ప్రమాదకరంగా మారాయి. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని R&B అధికారులను కోరుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలు, ఉద్యమాలను గుర్తు చేశారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చేందుకు పొట్టి శ్రీరాములు తీవ్రంగా కృషి చేశారని, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎనలేని కృషి చేశారని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని, పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని 2గా విభజించి నీచపు రాజకీయాలకు తెరతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం 2గా విడిపోవడం బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఏర్పడాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు దాదాపుగా 42 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా చేయాలని చెప్పి ఆ రోజు మెడ్రాస్ రాష్ట్రం నుంచి మనం విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. 1956 నవంబర్ 1వ తారీఖున దాదాపు ఈ రోజు 64 సంవత్సరాలు కావచ్చు మన రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడాలి 2 రాష్ట్రాలు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఈరోజు చూస్తున్నాం తెలంగాణ ప్రజలు కూడా తెలుగు మాట్లాడతారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుగు మాట్లాడతారు. ఆ రోజు సౌత్ ఇండియాలో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంతోమంది ఇప్పుడు బెల్గాం కోసం కూడా చాలా మంది కొట్టాడు. కర్ణాటకలో బెల్గాంలో కర్ణాటక అంటే మరాఠ్వాడ, కర్ణాటక అంటే కన్నడ మరాఠా మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా చేయాలని చెప్పేసి కొల్లాపూర్, బెల్గాం చెప్పేసి అయినా కూడా ఎవరు ఒప్పుకోవడం ఉన్నటువంటి ఆ ప్రజలు ఒప్పుకోవడం కన్నడ మాట్లాడే ప్రజలు. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించిన మంత్రి తలసాని. ఖమ్మం జిల్లాలో అక్రమంగా మట్టి గుట్టలను దోచుకుంటున్న అక్రమార్కులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రదీప్ విమర్శ. ఎర్రకాలువ పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్. నందికొట్కూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం. పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న తోగురు ఆర్థర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.